నెక్స్ట్ ఏం రాయాలబ్బా? మామ అసైన్మెంట్ పెట్టరా. ఓకేరా. సర్ప్రైజ్ టెస్ట్. సర్ప్రైజ్ టెస్ట్ ఏందిరా? అడిగింది అసైన్మెంట్. ఎస్టీ ఉందంటారా రేపు? ఎవరు చెప్పారా? అరే గోపి మ్యామ్తో బాగా క్లోజ్ ఉంటాడు కదా, ఉంటే ఆమె అన్నీ చెప్తారా వాడికి. వాడికి అమ్మాయిలు మేడం వాళ్ళు ఎలా క్లోజ్ అవుతారో ఏంటో. సరేలే, క్వశ్చన్ చెప్పిందా? ఏమో మామా, గోపికి అడుగురా నువ్వు. ఎస్టీ ఉందని చెప్పిందంట అంతే. వీడితో ఎలా అడిగించాలబ్బా? హా! మామ నీకు ఎస్టీ ఉందని మాత్రమే చెప్పాడురా, కానీ ఆ రోహిత్తో క్వశ్చన్స్ కూడా చెప్పాడంట మామ. అవునా? మరి రోహిత్ అడుగు మావా. నాకు రోహిత్కి గొడవైంది కదరా. అవును కదా, ఎన్ని డేస్ అలా ఉంటావురా, మాట్లాడు. మిడ్లు అయితే వదిలేసావాన్ని రా. సెమ్లో నా మీద చిట్టి లేసాడు మామ. నేను గోపిని కనుక్కుంటా ఉండు. ఓకే మామ. 1 minute later. అసైన్మెంట్స్, సర్ప్రైజ్ టెస్ట్లు, మళ్ళీ రికార్డ్స్. మనల్ని బతకనేర్ర వీళ్ళు. మామ ఇలా ఉంటే కష్టం మామ. రేపు హెచ్ఓడి కంప్లైంట్ ఇవ్వాలి. అవునరా, ఇవ్వాలి మామ కంప్లైంట్. మనం ఇక్కడ రెచ్చిపోతామమ్మా, అక్కడికి వెళ్ళాక రివర్స్ గేర్ వేస్తాం. లేదు మామ, నాకు ధైర్యం ఎక్కువ అని మా తాతయ్య చెప్పారు. ఆ ధైర్యాన్ని నిలబెట్టుకోవాలరా. యూ కెన్ డూ ఇట్ రా. ఎస్ మామ, ఐ కెన్ డూ ఇట్. వా ఏమన్నా చెప్పానా? మూవీ ఆడిషన్కి వెళ్ళాలి అయితే. ఓకే. హలో. ఓకే మామా, బాయ్. ఓకే మామ, బాయ్ రా, రేపు కలుద్దాం. A few moments later. నా అదృష్టము దురదృష్టము ఈ కాలేజ్లో జాయిన్ అయ్యా.